సో దేవుని సేవ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసం మెసేజ్. సో దేవుడి సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు. 1 to serve God. Qualities that a servant of God should have. సో చూద్దాము. సో సేవ చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. సో అందరు చేయాలంటారు, చేయొచ్చు కూడా. కానీ సేవ చేయడానికి దేవుడు కొన్ని లక్షణాలు ఉండాలంటున్నాడు. సో బైబిలికల్గానే చూద్దాం. మనం సొంతంగా ఏది మాట్లాడద్దు, ఏదైనా వాక్యానుసారంగా మాట్లాడాలి. సో సేవ అనేది ఏంటంటే కత్తితో సాము, ఎలా పడితే అలా చేసేది కాదు. సేవ ఎప్పుడైనా మన చిత్త ప్రకారం కాదు, దేవుడి చిత్త ప్రకారం చేయాలి. సేవ అనేది మనది కాదు, అది దేవుడిది. సేవ అంటే సేవలాగానే చేయాలి. అంటే సేవకుడు అంటే అర్థం ఏంటిది? తగ్గించుకున్న వాడిని సేవకుడు అంటారు. సో సేవకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం తగ్గింపు తత్వము. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకు తగ్గింపు తత్వం ఉండాలి. సో ఒక సేవకుడు అంటే మొట్టమొదటి, ఈవెన్ యేసుప్రభు వారు ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయన సేవ మొత్తం తగ్గించుకొనే చేశాడు. ఆయన సేవ ఈవెన్ శిష్యులకు పాదాలు కూడా కడిగాడు. అంటే తగ్గింపు తత్వం, గర్వం లేకుండా చేశాడు. సో సేవకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణము తగ్గింపు తత్వం, తగ్గించుకునే తత్వం అనేది చాలా చాలా ముఖ్యము. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఎలా పడితే అలా చేసే కాదు, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. సేవకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. అదేంటిదో లక్షణాలు చూద్దాము. సో హెచ్కేలు 34వ అధ్యాయం 1వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. సో హెచ్కేలు 34వ అధ్యాయంలో దేవుడు బయలుపరుస్తున్నాడు తన సేవ ఎలా చేయాలి, సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిది. అప్పుడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు సేవకులు ఏ విషయంలో తప్పు చేస్తున్నారో ఇవన్నీ కూడా హెచ్కేల్ ద్వారా మాట్లాడబోతున్నాడు దేవుడు. హెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయంలో దేవుడు రాసి పెట్టాడు. సో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాను. యెహోవా వాక్కు. సేవ ఎప్పుడైనా దేవుడి స్వరాన్ని విని చేయాలండి, మనుషుల స్వరాన్ని విని చేయకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా సేవ చేస్తున్నారు అనుకోండి, అది భర్త మాట విని కానీ, భార్య మాట విని కానీ, తల్లి మాట విని కానీ, లేకపోతే పిల్లల మాట విని కానీ ఎప్పుడు కూడా సేవ చేయదు. ఇక్కడ హెచ్కేల్కి ఏమొచ్చింది? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. సో దేవుడి యొక్క స్వరాన్ని విని, దేవుడి యొక్క మాట విని మనం సేవలో ముందడికి వెళ్ళాలి. ఎందుకంటే సేవ అంటే మనుషుల చిత్తము కాదు, కంప్లీట్ గా దైవ చిత్తము. ఒక సంఘము స్థాపించాడు దేవుడు, ఒక కాపరిని స్థాపించాడు అంటే కంప్లీట్ గా ఆ సేవకుడికి ఒక అనాయింటింగ్ ఇస్తాడు దేవుడు, ఒక అభిషేకాన్ని ఇస్తాడు, ఒక నడిపింపు ఇస్తాడు. ఆ నడిపింపులోనే వెళ్ళాలి. కానీ ఆ నడిపింపు డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే అది చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? సేవకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం తగ్గించుకోవడం. రెండో లక్షణం ఆయన స్వరాన్ని విని, అంటే ఆయనతో కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడో కనిపెట్టుకొని ఉండి దాని ప్రకారంగా వెళ్ళడము. సో కంప్లీట్ గా మనుషుల చిత్తం అయితే చేసేది అది సేవ అని అనిపించదు. మనుషుల చిత్తాన్ని ప్రకారంగా నడిచేదైతే సేవ ఎప్పుడు అనిపించదు. దేవుడి చిత్త ప్రకారం నడిచే సేవనే నిజమైన సేవ. చూద్దాము ఏం ప్రత్యక్షమైందో చూద్దాం. హెచ్కేల్కి, నరపుత్రుడా, ఇజ్రాయేలీల కాపర్లను గూర్చి. ఇక్కడ సేవకులను దేవుడు ఏమని పిలుస్తాడంటే కాపర్లు అని పిలుస్తాడు. సో ఇజ్రాయేలీల కాపర్లు, ఇజ్రాయెల్ అంటే తను ఎన్నుకున్న జనాంగము. సో కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపు. కాపర్లకి ఇలా చెప్పమంటున్నాడు. సో కాపర్లు అంటే సేవకులు. ఈ కాపర్లతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా కడుపు నింపుకొని ఇజ్రాయేలీల కాపర్లకు శ్రమ. సో చూసారండి, చాలా మంది సేవకులకు ఇప్పుడు మూడో లక్షణం ఏముండాలంటే కడుపు నింపుకోవాలి. అంటే వెళ్తే నాకు ఈ సేవ చేస్తే దశమ భాగాలు వస్తాయి, సేవ చేస్తే నాకు ఆ కానుకలు వస్తాయి, సేవ చేస్తే నాకు దేవుడు డబ్బులు ఇస్తాడు, లేకపోతే నలుగురు ఇళ్ళకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి. సో అలా కడుపు నింపుకోవాలని ఇజ్రాయేలీలకు శ్రమ. కాపర్లకు గొర్రెలను మేపవలేను కదా. సో కాపరి యొక్క లక్షణం ఏంటిది? గొర్రెలను మేపాలి. గొర్రెలు అంటే ఏంటిది? తను ఎన్నుకున్న ప్రజలను, సంఘాన్ని ఆయన గొర్రెలుగా పిలుస్తాడు. ఎప్పుడైనా కూడా కాపర్లను, సేవకులను కాపర్లుగా పిలుస్తాడు. గొర్రెలను మేపాలి కదా. సో మేపాలి, ఫీడింగ్ ఇవ్వాలండి. ఎంత వీలైతే అంత ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా వాక్యం చెప్పట్లేదు, ఎవరు కూడా ఫీడింగ్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని కడుపు నింపుకుంటున్నారు. వాళ్ళకు శ్రమ అంటున్నాడు. సో దేవుడి చిత్తానుసారంగా నడిచే సేవ ఏంటిదంటే అందరినీ వాక్యానుసారంగా నడిపించడం, వాక్యంలో మర్మాలు బోధించి వాక్యానికి మేపాలి. మేపడం అంటే ఏంటిదండి? ఇక్కడ ఆహారం ఇవ్వడం కాదు, ఫీడింగ్ ఇవ్వడం అంటే ఇక్కడ ఆత్మకు ఫీడింగ్ ఇవ్వడం. అంటే కాపర్లకు గొర్రెలను మేపవలెను కదా. అంటే దైవ మార్గంలో నడిపించాలి, అదే మేపడం అంటే. వాక్యాన్ని ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేయాలి, వాక్యంతో నింపాలి.
వాక్యంతో మేపాలి ఎప్పుడైనా కూడా. తనకిచ్చే జనాంగం అది నిజమైన సేవ. కానీ అలా చేయకుండా కాపర్లను ఇదే ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారట? డబ్బులు తీసుకుంటున్నారట. సో, డబ్బులు తీసుకోవాలి. కానీ ఫీడింగ్ కూడా ఇవ్వాలి. అంతకంటే ఎక్కువగా ఫీడింగ్ గూడా ఇవ్వాలి. అంటే వాళ్ళను మేపాలి అని చెప్తున్నాడు. సో, ఇది ఇంకొక లక్షణం. ఒక లక్షణం తగ్గించుకునే తత్వం. రెండో లక్షణము దేవుడి స్వరాన్ని వినే లక్షణము. మూడోదేంటిది? కడుపు నిండా నింపుకుంటున్నారు. వాళ్ళకు శ్రమలొస్తాయి. కాపర్లకు గొర్రెలను మేపాలి. సో, మూడో లక్షణం ఏంటిది? ఫీడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మన సంఘంలో ఫీడింగ్ ఉంటదా లేదా? చాలా ఫీడింగ్ ఉంటది. చాలా ఫీడింగ్ ఉంటది మన సంఘంలో. ఏ ఫీడింగ్? ఆత్మీయ ఫీడింగ్ ఉంటది. వాక్యముతో నింపబడాలి. సో, ఇలా చేసే సేవ నిజమైన సేవ అని అంటున్నాడు. మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. అంటే వెళ్తారు దశమ భాగాల కోసం, కానుకల కోసము, లేకపోతే డబ్బు కోసము మీరు సేవ చేస్తారు. కానీ ఆ గొర్రెలను పట్టించుకోరు, వాటిని మేపరు. సో, ఓన్లీ డబ్బు కోసమే వెళ్ళి ప్రేయర్ చేసేస్తారు. వెళ్ళి ప్రేయర్ చేస్తే డబ్బు వస్తుంది, లేకపోతే ప్రేయర్ చేస్తే మనకు మనీ ఇస్తారు, ఆఫరింగ్స్ వస్తారన్న ఉద్దేశంతో వెళ్తారు. కానీ గొర్రెలను మేపరు అంటున్నాడు. సో, ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో, ఏ సంఘానికైనా ఆత్మీయ ఆహారము చాలా ముఖ్యము. సో, దైవ వాక్యము చాలా ముఖ్యమండి. ఇదే ఆత్మీయులకు ఉండాల్సిన ఆ ఆహారము. ఈ ఆహారము మేపాలి. ఇప్పుడు గొర్రెల కాపరి ఏం చేశాడు? ప్రతిరోజు తీసుకొని పచ్చగడ్డి మేపిస్తాడు. అక్కడున్న గడ్డినంతా మేపిస్తాడు. మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. సో, అలాగే కాపరి యొక్క లక్షణం కూడా దేవుడి యొక్క వాక్యంతో నింపాలి. దే షుడ్ ఫిల్ ఇట్ విత్ ద గాడ్ వర్డ్స్ తో నింపాలి. అది దేవుడి చిత్తానుసారమైన పరిచర్య. కొంతమంది పరిచర్య చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేయర్ చేస్తారు కానీ వాక్యం చెప్పరు, మనీ ఆశిస్తారు. సో, అలా వాక్యం చెప్పకుండా, వాక్యాన్ని ఇవ్వకుండా మనీ ఆశించద్దు. సో, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని, అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తిని మీరు వాటిని మేపరు, వాళ్ళను మేపరు అని అంటున్నాడు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. చూసారా అండి? బలహీనమైన వాటిని. సో, వాళ్ళకు ఎలాంటి జ్ఞానము లేకపోయినా, బలహీన పడిపోయిన ఆత్మలను దగ్గరికి వెళ్ళరు, బలపరచరు. రోగంలో వాటిని స్వస్థతపరచరు. సో, వీళ్ళు వెళ్ళరు, ప్రార్థనలు చేయరు. సో, రోగులు ఉన్న వాళ్ళను స్వస్థతపరచరు, బలహీనమైన వాటిని బలపరచరు, గాయపడిన వాటికి కట్టరు. అంటే ఎవరైనా కష్టం ఉంటే వెళ్ళి ప్రార్థన చేసి వాక్యాన్ని చెప్పి వాళ్ళను చేయాలి, కట్టరు. తొలివేసిన వాటిని మరల తోలుకొని రారు. ఒకవేళ తప్పిపోయిన వాళ్ళను పోనీలే నాకేంటి అని అనుకుంటారు, కానీ మరల తోలికి రారు. తప్పిపోయిన వాటిని వెతకరు. సో, వెళ్తే వెళ్ళని, నాకు అవసరం లేదని అనుకుంటారు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. అంటే వాళ్ళని డామినేట్ చేస్తారు. నేను దైవ సేవకుని, నేను ఎక్కువగా ఉండాలి, మీరు తక్కువగా ఉండాలి. ఇలా కఠినమైన మనస్కులతో బలాత్కారంతో వాటిని ఏలుతారు వాళ్ళను. సో, ఇప్పుడు నడుస్తుంది కదండి లోకంలో. సో, సేవకుడి యొక్క లక్షణము తగ్గించుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎక్కువగా ఫీడింగ్ ఇవ్వాలి. సంఘానికి ఎంత వీలైతే అంత ఎక్కువగా ఫీడింగ్ ఇస్తుండాలి. అది దేవుడి చిత్తానుసారమైన సేవ. సో, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి ఇంటికెళ్ళి వాళ్ళను పరామర్శించి వాళ్ళు అలౌ చేస్తే, మళ్ళీ అది కూడా వాళ్ళకి ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు. సో, వాళ్ళ దగ్గరికి కడితే, వాళ్ళకైనా గాయపడితే కట్టడం అంటే వాళ్ళకైనా బాధలుంటే, కష్టాలు, కన్నీళ్లుంటే ప్రార్థన చేయడం, రోగులుంటే స్వస్థతపరచరు. అంటే రోగుల మీద చేసి ప్రార్థించాలి. సో, వాటిని బలపరచరు. బలహీనమైతే అంటే వాళ్ళు కృషించిపోయి ఉంటే బలపరచరు. ఇది సేవకుడికి ఉండాల్సిన లక్షణము. ఇది నాట్ అఫీషియల్. సో, దేవుడి యొక్క సేవకుడు ఇలా వాడబడతాడు. సో, బలహీనమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరచాలి, అది నిజమైన సేవ. రోగుల దగ్గరికి వెళ్ళి స్వస్థతపరచాలి, అది నిజమైన సేవ. గాయపడిన వాటిని కట్టాలి, అది నిజమైన సేవ. తొలివేసిన వాటిని మరల తీసుకొని రావాలి, అది నిజమైన సేవ. తప్పిపోయిన వాటిని వెతకాలి, అది నిజమైన సేవ. ఇది కాకుండా, ఇవన్నీ చేయకుండా ఏం చేస్తున్నారు? డామినేట్ చేస్తున్నారు. నేను సేవకుణ్ణి, నా లోపల అభిషేకం ఉంది, మీరు తగ్గి ఉండాలి, నేను మీ మీద ఒక అధికారి లాగా ఉంటాను. అలా ఉండద్దండి. ఎప్పుడైనా సంఘము కంటే సేవకుడు తగ్గించుకొని ఉండాలి, సేవకుడు కంటే సంఘము ఇంకా తగ్గించుకొని ఉండాలి. సేవకుడికి సంఘానికి మధ్య రిలేషన్ చాలా అన్యోన్యంగా ఉండాలి. అంటే ప్రతిరోజు కనెక్టివిటీలో ఉండాలి, లేకపోతే ప్రతి వారము కనెక్టివిటీలో ఉండాలి.
వాళ్ళకు కావాల్సినప్పుడల్లా ప్రార్థన సహాయం చేయాలి. ఎప్పుడైనా కూడా ప్రార్థన సహాయం చేయాలి. ఇవి సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు. సో కాబట్టి కాపర్లు లేక అవి చెదిరిపోయాను. సో ఎందుకంటే వీళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు దేవుడు కాపర్ల దగ్గరికి. వాళ్ళు వెళ్ళగానే డబ్బు 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 అని వాళ్ళను హింసిస్తున్నారు. వాళ్ళకు డబ్బులు లేకనే అక్కడికి వెళ్తున్నారు. లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖర్చులైతే ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అంటే, సో ఇక్కడికి రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు అడుగుతున్నారు. సో ఇక వద్దులేగా చర్చి పోవడం ఎందుకు? 99% చర్చికి వెళ్ళకపోవడానికి కారణము చాలా మందికి సరైన మ్యాన్ ఆఫ్ గాడ్, సరైన కాపరి దొరకకపోవడం వల్లనే సంఘానికి వెళ్ళడానికి ఆపేస్తారు. ఎందుకంటే కొంతమందిని మనం చూస్తాము. అంటే ఎవరిని జడ్జి చేయొద్దండి. ఎప్పుడు కూడా ఎవరిని జడ్జి చేయొద్దు. ఏ సేవకుని కూడా జడ్జి చేయొద్దు. సో ఇక్కడ వాక్యం ఏదైతే చెప్పిందో దాన్ని బట్టే మనం మాట్లాడాలి. సో వాక్యానుసారంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అదే చెప్పాలి మనం. ఎవరిని కూడా జడ్జి చేయొద్దు. సో కాపర్లు లేక అవి చెదిరిపోయాను. ఒక క్రైస్తవుడి జీవితంలో కాపరి యొక్క బాధ్యత చాలా ఉంటదండి. చాలా ఉంటది. కాపరి యొక్క లక్షణము, కాపరి యొక్క నడిపింపు చాలా ఉంటది. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఒక కాపరిని కనెక్ట్ చేస్తాడు. ఆ కాపరి లేకపోతే అది గాలిలో తిరుగుతున్న ఆ దీపం లాగా ఉంటది. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. అందుకే ఒక కాపరి నడిపింపు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాపరి కూడా బాధ్యతతో నడిపించాలి. ఇప్పుడు ఒక ఫ్లైట్ నడిపేవాడు ఎలా పడితే అలా నడిపితే ఆ ఫ్లైట్ లో ఉన్న 250 మంది ప్రాణాలు ఎలాగా కోల్పోతారు. అలాగే ఈ యొక్క కాపరి కూడా ఎలా పడితే అలా సంఘాన్ని నడిపిస్తే అవన్నీ కూడా వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతాయి, దారి తప్పి పోతాయి, నశించిపోతాయి. సో కాపర్ల యొక్క స్థానము చాలా ఇంపార్టెంట్. మనం కూడా మనకు మంచి రైటర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ని ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. అడిగిన తర్వాత ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. మనం కూడా గ్రహించాలి ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ యొక్క ఫలాలు ఎలా ఉన్నాయి, ఆ వరాలు ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దేవుడు రాసి పెట్టాడు. సో కాపర్లు లేక అవి చెదిరిపోయాను. సో కాపర్లు అంటే ఇక్కడ సేవకులు. చెదిరిపోయిన ఏంటిది? సంఘము ఎలా చెదిరిపోతుందంట? సరైన కాపర్లు లేకనే. సో అందుకే దేవుడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని తయారు చేసి అటాచ్ చేసి ఒక సంఘాన్ని ఆయన అప్పచెప్తుంటా అంటాడు. కొంతమందిని ఇప్పుడు మనదే బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంకెవరో కాదు. ఇప్పుడు దేవుడు నాకు ప్రత్యేకమైన పవర్ ఇచ్చి అభిషేకాన్ని ఇచ్చి మీ అందరినీ కూడా కనెక్ట్ చేశాడు. సో నా బాధ్యత ఏంటిది? మిమ్మల్ని ఫీడ్ చేయడమే నా బాధ్యత. మీ అవసరాలు తెలుసుకొని ప్రార్థించడమే నా బాధ్యత. మీ గురించి మొరపెట్టడమే నా బాధ్యత. అలా ఆ మైండ్ సెట్టే ఉండాలి. సో అంతేకాని ఇంకా వేరే ఇంటెన్షన్ ఉండకూడదు. చెదిరిపోయి సకల అడవి మృగాలకు ఆహారమాయను. సో వీళ్ళు చెదిరిపోతున్నారు. కాపర్లు చెల్లా చెదిరైపోతున్నారు. ఒక కాపరి లేక ఒక సంఘము చెల్లా చెదిరైపోతుంది. చర్చ్ చెల్లా చెదిరైపోతుంది. వాళ్ళకు సరైన కాపరి లేక వాళ్ళు ఏమవుతారు? అడవి మృగములకు ఆహారం ఆయను. చెదిరిపోయి అడవి మృగములకు ఆహారం ఆయను అంటే ఇక్కడ వీళ్ళు ఇక మాకు దేవుడి వల్ల ఏమీ జరగట్లేదు, మాకు ప్రార్థన చేసే వాళ్ళు లేరు, మాకు వాక్యం బోధించే వాళ్ళు లేరని వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళను ఏంటిది కాంటాక్ట్ కావడం, సో వేరే సాంప్రదాయాలను ఫాలో కావడం, ఇలా చేస్తుంటా అంటారు. సో వాళ్ళు వీళ్ళను ఎన్కాష్ చేసుకుంటా అంటారు. అంతే కదా అండి. ఇప్పుడు ఒక డెలివరెన్స్ గిఫ్ట్ ఉన్న మ్యాన్ ఆఫ్ గాడ్ వెళ్ళి డెలివరెన్స్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వేరే రకంగా డెలివరెన్స్ చేసేవాళ్ళు, అంటే చేతబడి చేసి డెలివరెన్స్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. సో ఇది దేవుడి యొక్క ఇంటెన్షన్ ఇది. సో ఒక కాపరి ఉన్నప్పుడు ఆ కాపరి స్వరాన్ని కూడా గొర్రెలు వినాలి. అండ్ ఆ కాపరి యొక్క మొట్టమొదటి లక్షణము తగ్గించుకొని ఉండాలి. అధికారం చూపించద్దు. ఎప్పుడైనా సంఘ సభ్యుల మీద అధికారాన్ని ఒక గర్వం లాగా చూపించద్దు. అది దేవుడికి ఇష్టం ఉండదండి. సో ఇప్పుడు మీరందరూ కూడా నాకు చాలా ప్రిసీషియస్ గిఫ్ట్. ఎప్పుడు కూడా నేను దాన్ని ఎప్పుడు కూడా నేను చూపించాను. ఎవరు వచ్చినా కూడా సంఘంలో అందరినీ సమానంగా చూడాలి. సో ఇలా కొన్ని లక్షణాలు ఉండాలి. ఇప్పుడు ఏం లక్షణము? సో ఫీడింగ్ ఇచ్చే లక్షణం ఉండాలి. కాపర్లకు లేక చెదిరిపోతున్నాయట, గొర్రెలన్నీ చెదిరిపోతున్నాయట. సో చెదిరిపోతుంటా అంటే అండి, చెదరగొట్టద్దు. ఎప్పుడు కూడా అందరినీ ఏకం చేయాలి, ఒక డైరెక్షన్ లో నడిపించాలి, ఒక పద్ధతిలో ఒక కట్ట మీద నడిపించాలి, ఒక లైన్ మీద నడిపించాలి. అది చెదిరిపోకుండా ఉండడం. సో నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. చూసారా? ఆయన నమ్ముకున్న ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. ఆ చర్చ్ కని, ఈ చర్చ్ కని, లేకపోతే వాళ్ళ దగ్గరకని, వీళ్ళ దగ్గరకని, లేకపోతే ఇతర సాంప్రదాయాలు, ఇతర ఆచారాల దగ్గరికి వెళ్తే అవుతుందేమో, పని అవుతుందేమో, లేకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డెలివరెన్స్ చేయించుకుందాం అని ఇలా తిరుగులాడుచున్నవి. అంటే సంఘానికి వచ్చి ఒక సంఘ కాపర్ని వెంబడించాల్సిన గొర్రెలు
సో కాపరిని వెంబడించాల్సిన గొర్రెలు కాపరి సరిగా లేకపోవడం వల్ల ఏమవుతున్నాయట, తిరుగులాడుతున్నాయట. అయ్యో, ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరైనా నన్ను స్వస్థత పరిస్తే బాగుండు, ఎవరైనా నన్ను విడుదల కలిగిస్తే బాగుండు, ఎవరైనా నాకు వాక్యం బోధిస్తే బాగుండు అని ఇట్లా తిరుగులాడుచున్నావట. నా గొర్రెలు భూమి అందట చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించేవాడు ఒకడు కూడా లేడు. సో ఆత్మల భారము, సో వాటిని ఒక డైరెక్షన్ లో నడిపించాలి, ఒక పద్ధతిలో నడిపించాలి, భూమి అంతటా చెదిరిపోకుండా చూసుకోవాలి. వాటి గురించి విచారించేవాడు ఒకడును లేడు, వెతుకువాడు ఒకడును లేడు. సో వెతకాలి, ఆత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ విశ్వాసులు ఉన్నారో విచారించేవాడు ఒక్కడును లేడు. సో ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. చూడండి దేవుడు ఆ కాలంలో, హెచ్కేఎల్ కాలంలో. అంటే ఆ సేవకుల యొక్క పని ఏంటిది, కాపర్ల యొక్క పని ఏంటిది, వెళ్ళి తింటున్నారట, వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని తింటున్నారట, కానీ వాళ్ళ గురించి విచారించట్లేదట, వాళ్ళ గురించి వెతకట్లేదట, వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెదిరిపోయిన వాళ్ళను తీసుకురావట్లేదట అని దేవుడు చెప్తున్నాడు. సో ఇది అండి దేవుడి యొక్క సేవకుడికి ఉండాల్సిన లక్షణము, విచారించాలి. అంటే ఆ చెదిరిపోయిన ఆత్మల గురించి విచారించాలి, వెతకాలి, ఆత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి. సో గొర్రెల భూమి అంతటా. ఇప్పుడు చాలా మంది కూడా వచ్చిన ఆత్మలకు కూడా చాలా మంది ఒక కండిషన్స్ పెడుతున్నారు. మీరు దగ్గర దశమ భాగం ఉంటేనే మా సంఘాలకు రావాలి. నేను ఈ సాక్ష్యాలు విన్నాను. మీరు కానుకలు ఇచ్చే వాళ్ళు అయితేనే ఈ సంఘానికి రావాలి, లేకపోతే రావద్దు. అది కాదండి, అది కాదు నిజమైన సేవ. కానుకల మీద, దశమ భాగాల మీద కాదు. ఎప్పుడైనా సేవకుడి యొక్క ఇంటెన్షన్, ఈ ఆత్మను నేను కాపాడుకోవాలి, ఈ ఆత్మను నేను రక్షించుకోవాలి, ఈ ఆత్మను నేను ఫీడింగ్ ఇచ్చాలి, దైవుడి మార్గంలో నడిపించాలి, ఈ ఆత్మను, ఈ గొర్రెను నేను ఎక్కువ మేపాలి, ఇలా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక్కరు వచ్చిన వాక్యం చెప్తాను, 10 మంది వచ్చిన వాక్యం చెప్తాను, 20 మంది వచ్చిన వాక్యం చెప్తాను. సో ఒక్కరు వచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయను. ఆ ఒక్క ఆత్మ కూడా చాలా ఇంపార్టెంట్ దేవుడికి. సో ఇలా ఉండాలి దేవుడి యొక్క లక్షణాలు. ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇంకా సంఘం ఆశీర్వదించబడకపోవడానికి, ఇంకా వాక్యం తెలుసుకోలేకపోవడానికి సో కారణము కాపర్ల వల్లనే. కాపర్ల లోపల ఆ ధనాపేక్ష. ఈ చర్చి మొదలు పెడితే మాకు ఒక 50 మంది వచ్చిన, 100 మంది వస్తే మాకు డబ్బు వస్తుంది, ఆ డబ్బు ద్వారా మేము కార్లు కొనుక్కోవచ్చు, సూట్ బూట్ కొనుక్కోవచ్చు, లేకపోతే బంగ్లాలు కొనుక్కోవచ్చు అన్న ఇంటెన్షన్ తో మాత్రం సేవ చేసే వాళ్ళకు శ్రమ, వాళ్ళకు కఠిన తీర్పు వస్తుంది. సేవకుడి మైండ్ లో ఆ థాట్ ఉండద్దు. సో నీకు సేవ చేస్తే డబ్బు వస్తుంది అన్న థాట్ ఉండద్దు. సో డబ్బు కోసం సేవ చేయాలన్న థాట్ అస్సలకే ఉండద్దండి. ఇట్స్ రాంగ్ ఇంటెన్షన్. సో రైట్ ఇంటెన్షన్ ఏంటిది? ఆత్మను రక్షించాలి, ఆత్మను కాపాడాలి, సో ఆత్మానుసారంగా సంఘాన్ని నడిపించాలి, దేవుడు పంపిస్తున్న ఈ గొర్రెలను మేపాలి, కాచాలి. ఒకవేళ వాళ్ళకు స్వస్థత కావాలనుకుంటే స్వస్థత చేయించాలి, విడుదల కావాలంటే విడుదల చేయాలి. అలా ఉండాలి. కానీ ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న ఆశీర్వాదం తీసుకొని అనుభవించి వాళ్ళ మీద అధికారం, చాలా మంది చూస్తారు, అధికారాన్ని చూపిస్తారు, అథారిటీ చూపిస్తారు సంఘ సభ్యుల మీద. సో నేను సేవకుణ్ణి, నేను దేవుడి చేత ఎన్నుకోబడ్డవాడిని. సో అలా ఉండదండి, హంబుల్ ఉండాలి. ఆ సేవ దేవుడు ఇచ్చింది. సేవ అంటే ఏంటిదండి? ఆ సంఘానికి వాక్యం చెప్పడమే సేవ. అలాంటి వాక్యానికి వినడానికి వచ్చిన వాళ్ళను కూడా నెగ్లెక్ట్ చేస్తే, వాళ్ళను కూడా మనం తక్కువ చేసి చూస్తే ఇక దాన్ని సేవ ఏమంటారు? ఇప్పుడు సంఘంలో సేవ ఎప్పుడు నడుస్తుంది? 10 మంది ఆత్మలు వచ్చినప్పుడే, 10 మంది గొర్రెలు వచ్చినప్పుడే, వాటితో కదా సేవ. వాళ్ళే లేకపోతే సేవ ఎక్కడ రన్ అవుతుందండి? రన్ కాదు కదా. సో అలా ఉండాలి. ఈ లక్షణాలు ఉండాలి ఎప్పుడైనా కూడా. ఆత్మను రక్షించాలి, ఆత్మను కాపాడాలి, సో ఆత్మానుసారంగా వాళ్ళని నడిపించాలి. వాళ్ళ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మొదటి గోల్ కాదు. ఒక ఆత్మ దేవుడి మార్గంలో నడిపించబడుతుంది, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అది కాదు గోలు. సో దేవుని చిత్త ప్రకారం నడిపించాలి. సో ఇదన్నీ దేవుడే కనెక్ట్ చేస్తాడు. ఒక కాపరిని నిలబెట్టేది దేవుడే. ఆ కాపరికి కొంతమంది జనాన్ని కనెక్ట్ చేసేది దేవుడే. ఆ కాపరికి కొన్ని గొర్రెల్ని ఇచ్చేది దేవుడే. ఆ కాపరి సరిగా మేపితే ఇంకా 10 మందిని యాడ్ చేస్తాడు, ఇంకా బాగా మేపితే ఇంకో 10 మందిని మేపుతాడు. అలా సేవ విస్తరిస్తుంటా ఉంటది. సో ఇవి కండిషన్స్ సేవకులకు ఉండాల్సిన లక్షణము. వాటిని విచారించాలి, వాటిని వెతకాలి, వాటిని చెదిరిపోకుండా చూసుకోవాలి. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా మాట్లాడడం, లేకపోతే వారానికి 1-2 సార్ల కాపాడుకోవడం అండి. ఎందుకు ప్రతిరోజు మాట్లాడుకోవాలంటే అపవాది ఈ గొర్రెలను తినివేయాలని చూస్తాడు. అంటే తీసుకెళ్లాలని, మైండ్ మీద కొట్టేసి రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లాలని అపవాది కూడా ప్రతిరోజు
సాయశక్తులా ప్రయత్నిస్తాడు. సో దేవుడి నుంచి తొలగిపోవాలని, దేవుడి నుంచి దూరం అవ్వాలని. అందుకే ఒక సంఘ కాపరికి ఆ ఆ యొక్క వచ్చే జనాలకు ఒక మంచి రిలేషన్ ఉండాలండి. అంటే ప్రత్యేకమైన సంబంధం ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇతను ఒక తండ్రి స్థానంలో ఉండాలి. వాళ్ళొచ్చేవాళ్ళు గూడా అన్నీ చెప్పుకునే సిట్యుయేషన్‌లో ఉండాలి వచ్చేవాళ్ళు కూడా. సో, అలా గర్వంతో చూపించకూడదు. అయ్యో! నేనేమన్నా మాట్లాడితే ఏమన్నా అనుకుంటాడేమో, అలా ఉండొద్దండి. ఎప్పుడైనా కూడా ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ దగ్గర ఆ వాక్య పరిచర్య జ్ఞానము లేకనే దేవుడు ఒక కాపరి దగ్గరికి పంపిస్తాడు. మన దగ్గర ఆ జ్ఞానము వాక్యము లేకపోవడం తెలవకపోవడం వల్లనే వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. సో వాక్యం తెలిసిన వాళ్ళు ఆ వాక్యాన్ని వాళ్ళకు ఇచ్చి పంపించాలి. సో లేకపోతే వీళ్ళకి ఇది కూడా తెలియదు. నేను చాలా మంది సేవకులు విన్నాను. వాళ్ళకి ఇది తెలియదు, అది తెలియదు. నేను అన్నాను, బ్రదర్ వాళ్ళకి అది తెలియదు కాబట్టే దేవుడు మీకు జ్ఞానం ఇచ్చి మీ దగ్గరికి పంపిస్తున్నాడు. వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియజెప్పాలి. అది. అందుకే నేను ఎప్పుడు కూడా మనసులో కూడా ఎవ్వరి గురించి నెగెటివ్ అనుకోను. ఎస్పెషల్లీ నా సంఘ సభ్యుల గురించి కూడా. ఎందుకంటే దేవుడిచ్చిన విలువైన పరిశుద్ధులు మీరు. సో, పరిశుద్ధులు మీరు. ఎందుకంటే మీరు లేకపోతే సేవ లేదు. అంతే కదా అండి. సేవ అంటే ఏంటిది? మీతోటే ఉంటది. మీరుంటేనే సేవ. మీరు లేకపోతే సేవ ఉండదు. సో, దేవుడు పంపించిన కనెక్షన్ నన్ను మీకు నా కనెక్షన్ ఇదంతా డివైన్ కనెక్షన్. దేవుడు పంపించాడు మనందరికీ కూడా. సో, మీలో ఎవరైనా సేవ చేయాలనుకుంటే మీ ఉద్దేశము వాక్యంతో నింపడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, ఇలాంటి ఉద్దేశంతో ఉండాలి. ఏ సేవకుడికైనా. ఇది నాట్ ఓన్లీ మన సంఘము, ఇది లోకానికి వెళ్తుంది ఈ వాక్యము. సో ఇలా ఉండాలి. ఇలా కాకుండా నేను వాళ్ళ దగ్గరికెళ్ళి నేను దశమభాగం తీసుకుంటా, ఓన్లీ పైసల కోసమే, ఓన్లీ డబ్బుల కోసమే కనుక సేవ చేస్తే మాత్రం వాళ్ళకు శ్రమలు ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. అలాంటి సేవను దేవుడు ప్రమోట్ చేయడు. సో చూద్దాము ఇంకా ఏం క్వాలిటీస్ కావాలో. కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. సో ఎప్పుడైనా కూడా కాపర్లు యొక్క మొట్టమొదటి విషయం దేవుడు మాట ఆలకించాలి. సో దేవుడు ఏ డైరెక్షన్ లో నడిపిస్తున్నాడు, దేవుడు ఏమైతే ఇస్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు ఆలోచించి, గమనించి, నిరీక్షించి వెళ్ళాలి. అందుకే సేవలో గుర్తుపెట్టుకోండమ్మా, ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. ఓన్లీ దేవుడే ఇన్వాల్వ్ కావాలి. అది నిజమైన సేవ. సో చాలా మంది తల్లిని చూసి, లేకపోతే తండ్రిని అడిగి, భార్యను అడిగి, పిల్లల్ని అడిగి, లేకపోతే భర్తను అడిగి సేవ చేసేది నిజమైన సేవ కాదు. యెహోవా మాట ఆలకించాలి. దేవుడి మాట మాత్రమే ఆలకించాలి. ఐ విల్ లిజన్ టు గాడ్ ఓన్లీ. ఐ విల్ నాట్ లిజన్ టు ఎనీబడి. సో నేను దేవా మరి ఇలా ఉంది, ఏం చేద్దాము అని దేవుడితో విచారించి మరి ఏ వాక్యం బోధిస్తాము, ఏ వాక్యం బోధించమంటావు, వాళ్ళు ప్రేయర్ మీటింగ్ అడుగుతున్నారు, వెళ్ళమంటారా? సో విచారిస్తాను నేను దేవుడి దగ్గర. సో అప్పుడు దేవుడి దగ్గర నుంచి నాకు కన్ఫర్మ్ వచ్చి నేను అప్పుడు ముందరికి వెళ్తాను. ఇప్పుడు ఈ వాక్యాలు కూడా ఇప్పటి వరకు ఈ 3.5 సంవత్సరాల్లో చెప్పిన ప్రతి వాక్యం కూడా దేవుడిని అడిగినప్పుడు నాకు ఆయన బయలుపరిచిన వాటి మీదనే ఇవన్నీ చెప్పడం జరిగింది. సో కాపర్లు లేకుండా నా గొర్రెలను దోపుడు సొమ్మైన సకలమైన అడవి మృగములకు ఆహారం ఆయను. సో కాపర్లు లేకపోవడం, సరైన కాపర్లు లేకపోవడం వల్ల గొర్రెలు ఏమవుతున్నాయట, దోపుడు సొమ్ము అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను దోచుకోవడానికి సకల అడవి మృగములు. అంటే ఇప్పుడు గొర్రె ఒక కాపరి లేడండి, ఒక అరణ్యంలో ఒక గొర్రె తిరుగుతాంది. అక్కడికి ఆ గొర్రెను తినడానికి ఏమొస్తుంది? తోడేళ్ళు రావచ్చు, సింహం రావచ్చు, పులి రావచ్చు, లేకపోతే ఆ గొర్రెను తినడానికి ఎలుగుబంటి రావచ్చు. సో ఏదైనా రావచ్చు, ఏదైనా మృగం రావచ్చు. అదే ఒక కాపరి ఉన్నాడు అనుకోండి, వాటిని రాకుండా చూసుకుంటాడు. కాపరి యొక్క లక్షణం ఏంటిది? అడవి మృగాలకు ఆహారం కాకుండా కాపాడుకోవాలి. ఒకటే ఎగ్జాంపుల్, దావీదుని చూద్దాము. దావీదు ఎందుకు అంత పెద్ద రాజు అయ్యాడు తెలుసా అండి? దావీదు గొర్రెల కాపరి. సో గొర్రెలు కాచేటప్పుడు సింహం వచ్చి చంపాలని చూసినప్పుడు ఆ సింహాన్నే చంపేస్తాడు. తన గొర్రెలను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఒకసారి ఎలుగుబంటి వచ్చి తన గొర్రెలను తినాలని వచ్చినప్పుడు ఆ ఎలుగుబంటిని కూడా చంపేస్తాడు. సో దేవుడు అది చూశాడు. ఈ గొర్రెలనే ఇంత కాపాడుకుంటున్నాడే, ప్రాణం పెట్టి కాపాడుకుంటున్నాడే. సో ఒక కాపరిగా ఇతనికే తన రాజ్యాన్ని ఇస్తే ఇంకెంత బాగా కాపాడుకుంటాడో అని ఉద్దేశంతో దేవుడు దావీదుని కనుగొని దావీదుని అభిషేకించాడు. అర్థమవుతుందా అండి? సో కాపరి లేకపోతే గొర్రెలకు శ్రమలు వస్తాయి. కాపరి లేకపోతే గొర్రెలను తీసుకోవడానికి అడవి మృగంలు ఆహారం అవుతాయి. అలాగే ఒక సంఘ కాపరి సరిగా లేకపోతే వాళ్ళు చాలా మంది కూడా వేరే సాంప్రదాయాలకు, వేరే ఆచారాలకు అలవాటు పడిపోతున్నారు. వాస్తవాన్ని, జ్యోతిష్కమని,
చేతబడి అని ఇలా వాటికి అలవాటు పడి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డబ్బును తీసేసుకొని సొమ్మును చేసుకుంటున్నారు. వీళ్ళే వాళ్ళకు ఆహారం లాగా మారిపోతున్నారు. కాపర్లు నా గొర్రెలను విచారింపరు. సో విచారించాలి. కాపరి యొక్క బాధ్యత గొర్రెల గురించి విచారించాలి దేవుడి దగ్గర. తమ కడుపు మాత్రమే నింపుకొందరు, కడుపు మాత్రమే నింపుకొందరు. అంతే, వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు చేయాల్సిన సేవ చేయట్లేదు, ఇవ్వాల్సిన వాక్యం ఇవ్వట్లేదు, చేయాల్సిన ప్రార్థనలు సరిగా చేయట్లేదు. తమ కడుపు మాత్రమే నింపుకొందరు కానీ గొర్రెలను మేపరు. సో గొర్రెలను మేపాలి. సో ఇది దేవుడి యొక్క చిత్తానుసారమైన పరిచర్య. మేపాలి, ఫీడింగ్ ఇవ్వాలండి. వాక్యం ఎంత వీలైతే అంత ఫీడింగ్ ఇవ్వాలి. ఇదేనా ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇది దేవుడు చెప్తున్నాడా, నేను చెప్తున్నానా? దేవుడు చెప్తున్నాడు. సో ఇలా మీరు గొర్రెలను మేపాలి, ఇలా మీరు సేవ చేయాలి, విచారించాలి, నలిగిపోయిన దానిని కట్టాలి, బలహీన పడ్డదాన్ని బలపరచాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి, స్టెమినా ఇవ్వాలి, ఎనర్జీ ఇవ్వాలి, కనెక్టివిటీలో ఉండాలి. ఎప్పుడైనా కూడా సంఘంతో ఆ కాపరి కనెక్టివిటీలో ఉండాలి. అందుకే చూడండి, సంఘానికి వెళ్తున్న 10,000 మందిలో ఒక 10 మంది కూడా ఆశీర్వదించబడట్లేదు. ఎందుకంటే ఆ సంఘ కాపరి యొక్క బాధ్యత అందరి గురించి భారంగా ప్రార్థించి వాళ్ళ గురించి రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్న వాళ్ళను రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. సో అందుకే ఎప్పుడు కూడా అనుకోవద్దు వీళ్ళ దగ్గర ఇది కూడా తెలియదు. చాలా మంది అంటున్నారు వీళ్ళకి ఇది తెలియదు, అది తెలియదు. నేను అంటాను, అది తెలియకనే దేవుడు నీ దగ్గరికి పంపించాడు. అది తెలిస్తే వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు పంపిస్తాడు? ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ప్రతి ఆత్మ, ప్రతి విశ్వాసి దేవుడు పంపించిన, దేవుడు చిత్తం ఉంటేనే నా దగ్గరకు వస్తారు. నా బాధ్యత ఏంటిది? నా దగ్గరకు వచ్చిన వాళ్ళను నేను ఎప్పుడు కూడా తోసివేయకూడదు. సో వాళ్ళను జాగ్రత్తగా తీసుకొని హక్కున చేర్చుకొని వాళ్ళకు దైవ వాక్యంతో, దేవుడితో నింపాలి. మొత్తం దేవుడి లక్షణాలతో, దేవుడి వాక్యంతో, దేవుడి మాటలతో నింపాలి. ఇది కాపర్లకు ఉండాల్సిన లక్షణాలు, సేవకులకు ఉండాల్సిన లక్షణాలు. అంతేకాని చాలా మంది కూడా, నేను సంఘం పెడితే ఒక 3 నెలల్లో 3 సంవత్సరాలలో నేను ఇల్లు కట్టుకోవచ్చు, సంఘం పెడితే ఒక 4 సంవత్సరాలలో కారు, ఒక ఇల్లు కట్టుకొని అంతా సెటిల్ అయ్యొచ్చు. సో డబ్బు అనేది మైండ్ లోకి రావద్దు. సో ఇస్తే తీసుకోవాలి, అండ్ ఇవ్వకపోతే అడగకూడదు. సో ఇస్తే వద్దనకూడదు కూడా. సో అది కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ఒక ఆఫరింగ్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆఫరింగ్ రిజెక్ట్ చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్ ని రిజెక్ట్ చేస్తున్నట్టు. దేవుడు ఒక కాపరిని పంపించి, ఒక సేవకుని పంపించి వాళ్ళు ఆఫరింగ్ ఇస్తే అది దేవుడి చిత్తానుసారమైన ఆఫరింగ్ ని మనం బ్లెస్ చేస్తే వాళ్ళ ఆశీర్వాదాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళ ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసిన వాళ్ళం అవుతాము. సో లేకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ ని బ్లాక్ చేసిన వాళ్ళం అవుతాము. సో అది ఒక ఇంటెన్షన్. సో నేను కొత్తలో నా అనుభవంలో కూడా చెప్తాను, నేను ఆఫరింగ్స్ రిజెక్ట్ చేసేవాడిని. సో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, డబ్బుల కోసమే సేవ చేస్తారేమో అనుకుంటారని రిజెక్ట్ చేసేవాడిని. తర్వాత కొన్ని అంశాల మీద దేవుడు మాట్లాడడం జరిగింది. సో ఇది ఇంటెన్షన్ కాదు. డబ్బు అనేది ఎప్పుడు కూడా ఇంటెన్షన్ కాదు. డబ్బు సంపాదించాలి అన్న ఉద్దేశం ఉంటే బిజినెస్ చేసుకో, డబ్బు సంపాదించాలన్న ఉద్దేశం ఉంటే జాబ్ చేసుకో, ఇంకేదైనా చేసుకో, డబ్బు సంపాదించాలన్న ఉద్దేశం. కానీ సేవ మాత్రము డబ్బు సంపాదించాలన్న ఉద్దేశము కంటే, ఆస్తులు సంపాదించాలన్న ఉద్దేశం కంటే, ఆత్మలను సంపాదించాలన్న ఉద్దేశం ఉండాలి. వచ్చిన ప్రతి ఆత్మను హక్కున చేసుకోవాలి, ప్రతి ఆత్మకు ఫీడింగ్ ఇవ్వాలి. వాళ్ళు ధనవంతుల, పేదవాళ్ళ, ఉన్నోళ్ళ, లేనోళ్ళ, పాపుల, పుణ్యాత్ముల, నా కష్టం వాళ్ళ, లేకపోతే నష్టం వాళ్ళ, ఇవన్నీ ఏం ఆలోచించద్దు. ఓన్లీ దేవుడి యొక్క సేవ గురించి ఆలోచించాలి. వచ్చిన గొర్రెలు, వచ్చిన పరిశుద్ధులు ప్రిసిషియస్, చాలా విలువైన వాళ్ళు. ఎందుకంటే దేవుడు పంపించాడు నీ దగ్గరికి. నేను పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు. దేవుడే ఆ సంఘం వైపు నడిపిస్తాడు. ఆ సంఘ కాపరి యొక్క లక్షణం, వాళ్ళ గురించి జాగ్రత్తగా విచారించాలి, వాటిని మేపాలి. ప్రతిరోజు కాదు, ప్రతి వారమైనా కూడా క్రమం తప్పకుండా మేపాలి. సో అంతేకాని కడుపు మాత్రం నింపుకోవద్దు ఎప్పుడైనా కూడా. సో ఇది, సో ఒకవేళ మీకు గనుక దేవుడు ఆపర్చునిటీ ఇస్తే, సో ఇలా సేవ చేయండి అని దేవుడు లోకానికి చెప్తున్నాడు. ఇది దేవుడి చిత్తానుసారమైన సేవ. సో ఎక్కడెక్కడ గొర్రెలు ఉన్నాయి, అందుకే నేను ప్రార్థిస్తాను, నశించిపోతున్న ఆత్మలు, బలహీనపడిన ఆత్మలు, సో ఇంకా దారి తప్పిపోయిన ఆత్మలు, నరకానికి పొలిమేరలో ఉన్న ఆత్మలను మీరే తీసుకురండి ప్రభువా. సో నా దగ్గరికి వచ్చిన వాటిని నేను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు కూడా. అది బాధ్యత, దేవుడు అప్పచెప్పిన బాధ్యత. ఒక్కొక్క ఆత్మ కూడా దేవుడు కనెక్ట్ చేస్తుంటా అంటాడు, ఒక్కొక్క ఆత్మను కూడా ఫీడింగ్ చేయాల్సి ఉంటది. దేవుడు ఫస్ట్ నాకు ఒక ఆత్మనిచ్చాడు పరిచర్య కొత్తలో. ఆ ఒక్క ఆత్మను దేవుడునిచ్చాడు.
ఆయనకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించడం జరిగింది. 30 రోజులు దేవుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇగో ఈ ద్వారాలను ఓపెన్ చేశాడు. మళ్ళీ 3 సంవత్సరాలు ఇలా చేయడం వల్ల దేవుడు ఇంకా 2 ద్వారాలను ఓపెన్ చేశాడు. సో మనము ఎంత నీతిగా నిజాయితీగా చేస్తే దేవుడు అంత ఎక్కువగా కనెక్టివిటీని ఇస్తాడు. సో ఎంత ఎక్కువ సంఘం పెరిగితే అంత డబ్బులు పెరుగుతాయన్న ఇంటెన్షన్ కాదు, అంతమందిని దైవ మార్గంలో నడిపించాలన్న ఇంటెన్షన్. సో అంతమందిని రక్షించాలి, అంతమంది గురించి ప్రార్థన చేయాలి. అండ్ సేవ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఒక ఆత్మను అప్పచెప్పాడంటే వాటి గురించి భారంగా ప్రార్థించాలి, వాటి గురించి మీరు విచారించాలి, వాటి గురించి మనము బాధ్యతగా ఉండాలి, ఇంకొకరికి అప్పచెప్పొద్దు. సో అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ నాకు కనెక్ట్ చేశాడు. సో నేనే చేయాలి, అది నేనే ప్రార్థించాలి, నేనే వాక్యం బోధించాలి, నేనే చేయాలి. ఎందుకంటే దేవుడు అంటాడు, నీ దగ్గరికి నేను పంపిస్తే నువ్వు ఇంకొకరి దగ్గరికి పంపిస్తావా, ఇంకొకరికి నేను అప్పచెప్పిన పనిని నువ్వు ఇంకొకరికి ఇస్తావా అని అంటాడు. ఒకవేళ దేవుడు మీకు ఏమైనా ఆపర్చునిటీ ఇచ్చాడు ఒక ఆత్మ గురించి, అప్పుడు మీరు దాని గురించి ప్రార్థించండి, విచారించండి, వాక్యాన్ని చెప్పండి, బలపరచండి, రక్షించండి. అప్పుడు మీరు చూసి ఇంకా 10 ఆత్మలు కనెక్ట్ చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా ఒక్కటితోటే స్టార్ట్ చేస్తాడమ్మా. ఒక్కసారి చాలా మంది నాకు 10,000 మందిని పంపి, 20,000 మందిని పంపి అని ప్రార్థన చేస్తారు. అంతమందిని ఒక్కసారి ఎప్పుడు కూడా పంపించాడు. మన లక్షణాలను బట్టి, మన బుద్ధిని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మన కెపాసిటీని బట్టి, మన కెపాబిలిటీని బట్టి, మన ఇంటెన్షన్ బట్టి దేవుడు మెల్లిమెల్లిగా అభివృద్ధి పరుస్తాడు. ఒకటే ఓవర్ నైట్ లో మాత్రం ఏ సేవ కూడా అభివృద్ధి చెందదు. ఇది సో ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇన్ని కండిషన్స్ తో జాగ్రత్తగా చేసుకోవాలి సేవ. ఎప్పుడైనా జాగ్రత్తగా చేయాలి సేవ. ఎప్పుడైనా ఎలా పడితే అలా చేసేది కాదు, కత్తితో సాము లాంటిది. సో డబ్బనే ఇంటెన్షన్ తో ఎప్పుడు కూడా సేవకూడదు. నేను సేవకుడు అన్న గర్వాన్ని సేవ వచ్చిన సంఘం మీద చూపించకూడదు. ఆ సంఘ సభ్యులు కూడా కాపరి అని గౌరవం ఇవ్వాలి, కాపరి స్వరాన్ని వినాలి. ఎప్పుడైనా కూడా కాపరి యొక్క బాధ్యత కూడా అందరి గురించి ప్రార్థించాలి, అందరి గురించి మొరపెట్టాలి, అందరి గురించి బాధ్యతగా వాక్యాన్ని బోధించాలి, మేపాలి. ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ సంఘంలో ఫీడింగ్ ఉంటుందో ఆ సంఘము రైట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఫీడింగ్ అంటే ఆ సేవకుడు ఇలా చేస్తున్నాడు, ఈ సేవకుడు ఇలా చేస్తున్నాడు, ఈ ఫీడింగ్ కాదు. ఏ ఫీడింగ్? ఓన్లీ వాక్యం ఫీడింగే ఉండాలి. సో ఓన్లీ దేవుడి యొక్క మాటలే ఉండాలి, దేవుడి మార్గంలో నడిపించాలి, ఆ ఫీడింగ్ ఉండాలి. ఎప్పుడైనా కూడా మేపాలి ఎప్పుడు కూడా. సో ఇది ఇలా చేసే సేవ దేవుడి యొక్క సేవ అని అంటున్నాడు. ఇలా కాపర్లకు ఉండాల్సిన లక్షణాలు, దేవుడి సేవకు ఉండాల్సిన లక్షణాలు. మీలో కూడా దేవుడి సేవ చేయాలనుకుంటే సో ఇలా చేయండి. ఇది దేవుడికి ముడుతుంది ఇలాంటి సేవ. అంతేకాని కడుపు నింపుకోవాలి, వాళ్ళ డబ్బులు నింపుకోవాలన్న ఉద్దేశంతో ఉండకూడదు. దేవుడికి సమస్తము తెలుసు. ఒకవేళ కాపరికి ఏమైనా అవసరం ఉంటే దేవుడే చూసుకుంటాడు. సో అలా ఉండాలి సేవ ఎప్పుడైనా అని దేవుడు చెప్తున్నాడు. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఆనాడు ఎజ్కేల్కి ఒక దర్శనం ఇచ్చి ఆ దర్శనం ద్వారా మాట్లాడావు. మీ సేవకులకు ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉండాలో బయలుపరచావయ్యా. ఇదిగో తండ్రి, ఇలాంటి గొప్ప వాక్యాలు మా అందరికీ దయచేస్తున్నందుకు వందనాలు అయ్యా. ప్రభువా అయ్యా, ఈ సంఘము గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ నీ చిత్త ప్రకారము సేవ జరగాలి. నా చిత్తము కాదు, ఎవరి చిత్తము కాదు నాయన, నీ చిత్త ప్రకారం ఈ సేవ చేయాలి తండ్రి. నీ చిత్త ప్రకారం సేవ చేస్తుండగా ఎన్నో అపవాది, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అడ్డంకులు తీసుకొస్తాడు తండ్రి. వాటన్నిటిని జయించే శక్తిని నాకు దయచేయండి. అలాగే మీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చే శక్తిని, ఇలాంటి ధనాపేక్ష లేకుండా, సొంత సౌలభ్యం లేకుండా, సెల్ఫ్ బెనిఫిట్ కోసం కాకుండా నీ మహిమ కోసము సేవ చేసే కృపను దయచేయండి. ఇంకా అనేక మందికి ఈ వాక్యము స్ప్రెడ్ అయిపోయి వాళ్ళందరూ కూడా సేవ ఎలా చేయాలో ఆ విధంగా నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్న. థాంక్యూ నాన్న. ప్రైజ్ లార్డ్.